కానీ ఇండస్ట్రీలో కొంతమంది అగ్రతారలు మంచి మంచి అమ్మాయిలను చేసుకొని సెటిల్ అయినారు, పిల్లలు వాళ్ళు వీళ్ళు. కానీ కొంతమంది ఏంటంటే స్ట్రగుల్ అవుతున్నారు లవ్ ఇష్యూస్ కారణంగా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా. వాళ్ళకు ఆ ఆలోచనలు లేవంటారా? అంటే ఇంటి కోడలు ఎట్లా ఉండాలి ఏంటి, మనం చేసుకున్న అమ్మాయి ఎట్లా ఉండాలి ఇంట్లో, అదేనమ్మా, అదే చెప్తా. సినిమాలు తీయకూడదు అనే షరతు విధించాలన్నట్టు ఏమైనా? అదే ప్రేమించుకున్నప్పుడు తిరిగినప్పుడు మన ఇల్లు, మా ఇల్లు, మా కుటుంబం, సమాజం, సమాజం, పెద్ద మా ఫ్యామిలీ. కుటుంబానికి ఇది మేము ఎంత ఎదిగినా కూడా, మేము ఎంత పెద్ద స్టార్స్ పోయినా కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి సంతతి, అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం అనేది ఆ ముద్ర పోదు, ఆ ముద్రే ఉంటుంది. మీరు ఎంత ఎదిగినా, ఇప్పుడు రామారావు గారి కొడుకులు మనవలు పెరిగినా కూడా ఎన్టీఆర్, అదే అదే తారక రామారావు గారి సంతతే కానీ వీళ్ళు ఆయన దాటుకుని వెళ్ళే బాబుతో ఉండదు కదా. డెఫినెట్గా అంత ఆ స్థాయిలో ఉన్న మనుషులు. సో ఆ పేరు రిపేర్ అవ్వకూడదు. ఆ పేరు కానీ ముందే మీరు ప్రేమించుకున్న రోజుల్లో, కలిసి తిరుగుతున్న రోజుల్లో, డేటింగ్ చేస్తున్న రోజుల్లో ఈ ఇంటరాక్షన్ ఉండాలి. అదే. ఇంటరాక్షన్ ఉంటే ఆ అమ్మాయికి ఒక అండర్స్టాండింగ్, ఓకే మనం పెళ్లి చేసుకోవాలంటే ఇది వదులుకోవాలి, ఇది వదులుకోలేము అంటే సారీ చెప్పుకో, వదిలే మనకు కుదరదు అని, నేను కంపాటబిలిటీ కుదరదు చెప్పు. అది కాకుండా అప్పుడేమో వ్యామోహం, అప్పుడేమో ఒక క్రేజు, ఒక భౌతికమైన క్రేజు, ఒక మానసికమైన క్రేజు, ఈ క్రేజులతో చేసుకుంటారు. ఆ తర్వాత ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో అవి రాకుండా ఈసారి జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాల్సిన అవసరం ఎందుకుందంటే, అమ్మాయి జస్ట్ లోకల్ కాదు, మామూలు ఆర్టిస్ట్ కాదు, మోడల్, ఇంటర్నేషనల్గా తిరుగుతున్న పిల్ల, ఇంటర్నేషనల్గా మోడల్ చేస్తున్న పిల్ల. ఎంత మోడల్ అయినా హుందాతనం ఉండాలి నా సార్. అదే అది ఉంది కనుక ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ధూళిపాల ఫ్యామిలీ చాలా గౌరవప్రదమైన ఫ్యామిలీ, చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. మన సినిమా ఫీల్డ్లో కూడా ధూళిపాల గారిని మించిన ఆర్టిస్టు శకుని పాత్ర వేయాలంటే, పురాణాల్లో శకుని పాత్ర అంటే కళ్ళ ముందు కనపడేది ధూళిపాల గారు, అంత మహానుడు. సో ధూళిపాల ఫ్యామిలీ ఆయన బట్టే కాబట్టి మామూలు ధూళిపాల ఫ్యామిలీ చాలా వెల్ రెస్పెక్టెడ్ ఫ్యామిలీ. ఇది మన తెలుగు ప్రజల మధ్య చాలా. సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్ల కనుక కాస్త కల్చరు ఇవన్నీ ఉంటాయి డెఫినెట్గా. అమ్మాయి మన ఇండియన్ కల్చర్ స్టైల్లో ఎంత ఫారెన్ తిరిగినా ఆ కల్చరు, ఆ కుటుంబ వ్యవస్థ, వాటి మీద గౌరవం ఉన్న దీంట్లోనే పెరిగి ఉంటుంది, ఎందుకంటే కుటుంబం అలాంటిది కనుక. సో హోప్ ఆ అమ్మాయి విత్ ఒక టైం లిమిట్ పెట్టుకుని ఈ టైం లోపల తను చేయాల్సింది చేసుకుంటాం, కుటుంబ కోడలుగా, ఇంటి కోడలుగా. అంటే ఆడపిల్ల బయటికి వెళ్ళి చేయకూడదు, చేయొచ్చు, కానీ అంటారా గారు అది ఆ పాట అన్నప్పుడు ఎంతమంది అన్నారు, ఇప్పుడు ఏం అవసరం వచ్చింది అమ్మాయికి ఇలాంటి పాటలు చేయడానికి, నాకు అక్కినేని గారి కోడలుగా అది కరెక్టా అని ఎంతోమంది అన్నారు. ఎందుకంటారు, మామూలుగా అయితే అన్నారు అక్కినేని కోడలు విను, అక్కినేని గారి కోడలు అక్కడ వస్తుంది. అక్కినేని గారి కోడలు అన్నప్పుడు ఆ కుటుంబం ఒక నేపథ్యం ఉంది. ఆయన అన్నపూర్ణ గారితో జీవితం, బ్రహ్మాండమైన జీవితం చూపించాడు సమాజానికి. ఎన్ని కష్టాల్లో, ఎన్ని ఇబ్బందుల్లో కూడా ఆ కుటుంబ వ్యవస్థని, ఆ భార్యాభర్తల బంధాన్ని ఆయన కాపాడుకుంటూ, ఎంత గౌరవంగా కాపాడుకుంటూ, ఆవిడకి ప్రముఖ స్థానం ఇస్తూ అది ప్రపంచానికి చూపించాడు ఆయన. సో ఆయన సంతతిగా రెండో నాగార్జున అయినప్పుడు ఏంటి సొంత ఇంతమంది దగ్గర మనుషుల్లోనే ఇలా ఉందని, కానీ కంపాటబిలిటీ కుదరలేదు, ఆ టెంపర్మెంట్స్ కుదరలేదు అన్నారు, అంగీకరించారు. సరే కుదరినప్పుడు ఏం చేశారు, అది కూడా అమలతోటి కూడా తేడా వచ్చింది అనుకో, చాలా బ్యాడ్ అయ్యేది. అమల చక్కగా అండర్స్టాండ్ చేసుకుంది, బ్రహ్మాండంగా నాగార్జున చెప్పడం అవ్వచ్చు, ఆ అమ్మాయి అర్థం చేసుకుంటూ అవ్వచ్చు, ఏమైనా సరే ఆ ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడుతూ ఆ అమ్మాయి కూడా క్యారీ అయ్యాను. సో అందుకని అలాగే ఇది కూడా కావాలని కోరుకుందాం. ఇది కూడా ఆ కంపాటబిలిటీ ఉండాలి, ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడే ఒక కోడలుగా ఆ ఇంటికి వచ్చి చీతు కూడా అలాంటి ఒక అండర్స్టాండింగ్కి తొందరపట్టాలు, ఎమోషన్లు, టెంపరీ యాంగర్స్ కాకుండా, అప్పటికప్పుడు స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాకుండా కొంచెం మెచ్యూర్డ్గా ఈ లైఫ్ క్యారీ అవ్వాలని కోరుకుందాం. ఇప్పుడు నాగార్జున 2 పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు నాగచైతన్య 2వ పెళ్లి, రేపు అఖిల్ కూడా 2వ పెళ్లి ఏమైనా? అసలు మొదటి పెళ్ళి అవ్వలేదు అఖిల్, అంటే ఎంగేజ్మెంట్ అయి బ్రేక్ అయింది కదా, బ్రేక్ అయింది. సో ఏదో ఉంది అక్కడ వాళ్ళకి, ఏదో అంటే పెళ్లి గ్రహబలం లాంటిది ఏమైనా సహకరించారు. పెళ్ళిళ్ళ విషయంలో ఏదో గ్రహబలం లాంటి తేడాలు ఉన్నాయి, కుజ దోషాలు అంటారు, ఆ కుజ దోషాలు ఉన్నాయేమో, ఉంటేనే ఉంటాయి. దాదాపు శాస్త్రం నమ్మేవాళ్ళకి తెలుస్తుంది, కుజ దోషం ఉంటే ఆడపిల్లైనా మగపిల్లైనా పెళ్ళి డిలే అవుద్ది, ఆ టైం లోపు పెళ్లి చేసినా పెటాకులు అవుతాయి. ఆ కుజదోషం ఉన్న వాళ్ళ జాతకాల సమస్య అది. మరి అలాంటి కుజదోషం ఉందంటే అలాంటి వివాహ శాపం మీదనే ఉందేమో, కానీ అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే అమ్మా, సినిమా ఫీల్డ్ ఒక్కటే కాదు,
ఈ విడాకులు పెటాకులు అనేవి అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు టుడే ఆ వివాహ బంధం యొక్క విలువని, ఆ వివాహ బంధం యొక్క గొప్పతనాన్ని, ఆ వివాహ బంధం యొక్క ఔన్నత్యం ఎంతటిది అనేది తెలుసుకునే స్థాయిలో ఈ జనరేషన్ లేదు. గతంలో ఏంటంటే కమ్ వాట్ మే, వీఆర్ మ్యారీడ్, వీఆర్ హస్బెండ్ అండ్ వైఫ్, వీ హ్యావ్ టు ఫేస్ ది లైఫ్. అంతే. మనం కుటుంబం భార్యాభర్తలుగా మన జీవితాన్ని ఫేస్ చేయాలి. ఏదొచ్చినా సరే మన ఒకళ్ళ కోపం వచ్చినా మనం చదువు ఒకళ్ళు తగ్గటం, ఇంకోళ్ళ కోపం వస్తే భార్య తగ్గటం, ఇట్లా ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండింగ్ వెళ్ళాలి. ఇది బంధం అనేది 3 నెలల ముచ్చట కాదు, జీవిత జీవితం అని నమ్మి ఆ పద్ధతిలో పెరిగేవారు. ఇప్పుడు అది లేదు. ఏముందంట, వాట్ దేర్, ఓకే ప్రేమించుకున్నా సో వాట్, విడిపోతాం ఏంటంట, ఐ గాట్ మై ఇండివిజువాలిటీ, నా ఇండివిజువాలిటీ అనే ఒక ఈగోలు వచ్చేసింది. ఆడపిల్లలు కూడా సంపాదించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడటం, మగపిల్లలు వాళ్ళు డబ్బులు ఎక్కువ పెళ్లి చేసుకున్నప్పుడు ఒక ఉద్యోగంలో ఉంటాడు, పెళ్ళి అయినాక వాడికి ఏదో ప్రమోషన్ వచ్చి పెద్ద ఉద్యోగం వెళ్తాడు, పెద్ద ఉద్యోగం రాగానే వాడికి మంచి ఆఫర్స్ పక్కన వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో కోట్లు వచ్చే కట్నం కోట్లు వస్తున్నాయి, ఈ అమ్మాయిని చేసుకున్నప్పుడు లక్షలే కదా, దీన్ని ఎలాగ వదిలించుకుంటే ఆ కోట్లు తీసుకోవచ్చు కదా. ఓకే. అలాంటి ఈజీ అంటే డైవర్స్కి విడిపోవటం అంటే సో సింపుల్ అన్నట్టు తయారైంది, ఆ సమాజంలో తయారైంది. అందువల్ల ఇలాంటివి వస్తాయి. ఇక్కడ ఇప్పుడు డబ్బు లేనివాడు ఉన్నాడమ్మా, డబ్బు లేనున్నాడు, వాడు ఎన్ని గొడవలు పడుతున్నా మొగుడు పిల్లలు కుట్టుకున్నా అలాగే ఎందుకుంటున్నారు, వేరే గతి ఎదరలేదు, ఒకరి మీద ఒకరు డిపెండ్ అయితే ఇంకో గతి ఎదరలేదు వేరేకి వెళ్ళి బతకడానికి. సో వాళ్ళు ఉన్నవాడికి ఇవన్నీ, ఉన్నవాడికి ఏంటంటే ఆల్టర్నేటివ్స్ కనబడుతుంది, అది తేడా అంతే. ఇప్పుడు నాగచైతన్య అబ్బాయి కాబట్టి 2 పెళ్లి చేసుకున్నాడు, సిద్ధమైనాడు. అదే సమంత అమ్మాయి కాబట్టి 2 పెళ్లి చేసుకోవాలన్నా సమాజం ఎక్కడ నొప్పిస్తుందేమో అన్న అమ్మాయిలకు ఒకటి ఉంటుంది. సో వాళ్ళకి ఏ రకంగా చెప్తారు సార్ అమ్మాయిలకు అబ్బాయిలకు మధ్య డిఫరెన్సెస్? ఇప్పుడు సమంత విషయం తీసుకుని సమంత విడాకులు తీసుకోవద్దు కనుక ఆమె 2 పెళ్లి చేసుకోవచ్చు, 2 చేసుకుంటే ఎవరు అనరు. కానీ కొంచెం సమాజం ఆరోగ్యం బాగాలేదు అంటుంది, హెల్త్ బాగాలేదని ట్రీట్మెంట్ అంటుంది, ఇవన్నీ అనవసరంగా ఎక్స్పోజ్ చేసుకుంటుంది అమ్మాయి బయటికి. ఎన్ని ఆరోగ్యాలు ఇవన్నీ ఏంటంటే మన 4 గోడల మధ్య మనం చూసుకోవాల్సింది. మన గ్లామర్ ఫీల్డ్లో ఉన్నాం, ప్రజల దృష్టిలో ఆడియన్స్ దృష్టిలో ఒక ఆరాధ్య దైవము, ఒక అప్సరు, ఒక అందాల రాసి కళల రాణిగా ఉన్నాము. సో మనం కాపాడుకోవాలి. మనకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని బయట ఎక్స్పోజ్ చేయటం వల్ల వాళ్ళ ఊహల్లో తిరిగే కళల రాణి కాస్త ఆ రూపం పోతుంది వాళ్ళకి. సో అవన్నీ చేసుకోకూడదు. అది చేసుకుంది అమ్మాయి, ఎందుకు చేసుకుందో అనవసరంగా తన అనారోగ్యాన్ని బయట చెప్పుకుని ఏం ప్రయోజనం, తన అనారోగ్యాన్ని బయట ఎక్స్పోజ్ చేసుకోవడం వల్ల ఏం లాభం, తనకేమైనా ప్రయోజనం ఉందా అర్థం చేసుకోకుండా అమాయకత్వం అనాలా అజ్ఞానం అనాలా చేసుకుంది. ఇప్పుడు ఆ ప్రశ్న వస్తుంది, నేను అలాగా ఆరోగ్యం బాగాలేదు అన్నది ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుని అనారోగ్యంగా ఉండి పెళ్లి చేసుకుని ఏం చేస్తుంది. సో అలా అనేవాళ్ళు అంటారు కానీ బట్ షీ ఈజ్ ఎలిజిబుల్, షీ ఈజ్ నో బడీ కెన్ క్వశ్చన్ దట్. ఓకే.